ఈరోజే మాఘ పూర్ణిమ. ఈరోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి. ఇక మీ కష్టాలు తీరినట్టే. ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12న వస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి, చంద్రుడు, విష్ణువును పూజిస్తారు. మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే మాఘ పూర్ణిమ రోజున విష్ణువును, లక్ష్మీదేవిని సంపూర్ణ ధర్మంతో పూజించండి. ఈ రోజున కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయని, పేదరికం నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలేంటో తెలుసుకుందాం. 1. రావి చెట్టు ఆరాధన. మాఘ పూర్ణిమ రోజున రావి చెట్టును ఎక్కువగా పూజిస్తారు. పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. కాబట్టి రావి చెట్టుకు నీరు, పాలు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. 2. తులసి పూజ. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున తులసి దేవిని పూర్తి ఆచారంతో పూజించాలి. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి మాఘ పౌర్ణమి రోజున ఉదయం, సాయంత్రం తులసి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి అర్ఘ్ సమర్పించి పూజించాలి. 3. తోరణం ఉంచండి. మాఘ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి, ఇంట్లో తన నివాసాన్ని కాపాడుకోవడానికి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణం ఉంచాలి. మామిడి ఆకులు, పూలతో తయారు చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం ఎంతో శుభప్రదం. 4. పరమాన్నం. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, మాఘ పూర్ణిమ రోజున తల్లికి పాలతో చేసిన పరమాన్నం సమర్పించండి. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం